తిరుమల వెంకటేశ్వర స్వామి మీరు చెప్పినవి వింటాడు అనడానికి ఈ ఒక్క రియల్ ఇన్సిడెంట్ చాలు. 1979వ సంవత్సరంలో తిరుమలకు కరువు వచ్చింది. ఎంత కరువు అంటే కొన్ని రోజులకు సరిపడా నీళ్లు మాత్రమే కొండ మీద ఉన్నాయి. ఒకవేళ వర్షాలు పడకపోతే కొండకు వచ్చే భక్తులను ఆపివేసే సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే అప్పుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న పివిఆర్కే ప్రసాద్ గారు ఈ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కొనాలో ఆయనకు అర్థం కాలేదు. అప్పుడే ఈ కరువుకి శాస్త్రాలలో ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా అని ఆలోచించి అందుకోసం తిరుమలలో పెద్ద వేద పండితులైన గణపతి శాస్త్రి గారిని కలుస్తారు. ఆయనకు తిరుమలలో ఉన్న సిచ్యువేషన్ మొత్తం వివరిస్తారు. అప్పుడు గణపతి శాస్త్రి గారు వర్ణయాగం చేద్దామని చెప్తారు. దానికి పివిఆర్కే ప్రసాద్ గారు దగ్గరుండి ఏర్పాట్లు మొత్తం చేస్తారు. కానీ యాగం జరగాల్సిన రోజున ఏదో ఒక అడ్డంకి వల్ల యాగం ఆగిపోతుంది. తర్వాత రోజు మళ్ళీ ఏర్పాట్లు చేస్తారు. అప్పుడు కూడా యాగం ఆగిపోతుంది. అది చూసిన పివిఆర్కే ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళి దేవుని ముందు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తారు. ఆ రోజు రాత్రి అవ్వగానే టెంపుల్ తలుపులు మూసివేస్తారు. కానీ ఆ రోజు తిరుమల అంతా గంటలు కొట్టిన శబ్దం వినిపించింది. అందరూ ఆ సౌండ్ వినగానే దేవాలయం దగ్గరికి చేరుకుంటారు. కానీ ఆగమన శాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో తలుపులు తెరవకూడదు. ఉదయం తలుపులు తెరిచి చూడగా లోపల ఎవరు ఉండరు. ఈసారి వరాహ యాగం చేయడానికి ఏర్పాట్లు మొత్తం సిద్ధం చేశారు. అనుకున్నట్లుగానే వరాహయాగం కూడా కంప్లీట్ అయింది. కొంచెం సేపు అవగానే తిరుమల మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. ఆ రోజు మొదలైన వర్షం మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కురిసింది. దీనికి కొండ మీద ఉన్న నదులు తీర్థాలు మొత్తం నిండిపోయాయి.